నమస్తే అండి. వీడు తెలుసు కదా ఎవడో శంకర్ గాడు. శంకర్ గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇప్పుడు వీడు ఏమనుకుంటాడు అంటే జర్నలిస్ట్ శంకర్ అని వీడు ప్రచారం చేసుకుంటాడు. కానీ వాస్తవంగా కేటీఆర్కి ఒక్కనికే జర్నలిస్టు. మరి కేటీఆర్ దీని మీద స్పందించాలి కదా. వీడు అరెస్ట్ అయ్యి లోపల ఉంటే మరి కేటీఆర్ ఎందుకు స్పందిస్తలేడు? అక్రమ అరెస్ట్ అని ఎందుకు అంటలేడు? స్పందించాలి కదా. వీడు ఏం చేసిండంటే ఒక ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి ఆమెని లోబరుచుకున్నాడు. కాబట్టి అంబర్పేట పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇట్లాంటి వాటి మీద కేటీఆర్ ఎందుకు స్పందించాడు? ఇంతకుముందు స్పందించిండు. శంకర్ మావోడే ఇట్లా అట్లా అని స్పందించిండు. ఇప్పుడు కూడా స్పందించాలి. మరి నువ్వు ప్రజల మంచి కోరుకునే వ్యక్తివి అయితే ఇట్లాంటి రాక్షసుల మీద కూడా స్పందించాలి కేటీఆర్ గారు. అసలు ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఒకసారి చూద్దాం. ఎఫ్ఐఆర్ కాపీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ చూడకూడదు. కానీ ఏంటంటే సారా సుల్తానా అనే ఈమె అంబర్పేటలో ఉంటుంది. ఒక ఏజ్ 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈమె ఏసీ కాలనీలో ఉంటుంది అంబర్పేటలో. అయితే ఈమెకు 2007లో మ్యారేజ్ అయ్యింది. ఈమెకు ఒక 2 పిల్లలు. 2018లో డైవర్స్ తీసుకుంది. అలీం అనే వ్యక్తితో మ్యారేజ్ అయింది. 2018లో విడాకులు తీసుకుంది. తదనంతరం కొద్ది రోజులు ఖాళీ ఉన్నది. తర్వాత 2022లో ఒక కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయింది. జాయిన్ అయినాక అదే తరుణంలో మన శంకర్ గారు పరిచయం అయ్యండి. మాకు పరిచయం అయ్యి కార్లో తీసుకుపోవడం తిప్పడం, ఫస్ట్ అటు శంషాబాద్ సైడు అక్కడ తిప్పి ఇక మాయమాటలు చెప్పి లోబర్చుకొని ఫిజికల్గా చాలాసార్లు కలిసినాక ఈమె ఇక మొన్న రీసెంట్గా బర్త్డే రోజు కూడా ఈమె వీళ్ళ ఇంటికి పోయిందంట. బర్త్డే రోజు కేక్ కట్ చేయించి ఇంకా ఎట్లయినా నేను పెళ్ళి చేసుకుంటా అది ఇది అని చెప్పేసి మోసం చేసి ఆ రోజు కూడా ఇక దినం గడిపిండు అన్నట్టు. గడిపి ఏం చేసిండు తర్వాత ఏమంటున్నట్ట, పెళ్ళి చేసుకోమంటే సోషల్ స్టేటస్ కావాలంటే నాకు. అయితే ఇక లాస్ట్కి ఆమెకి ఏమి అనిపించింది, ఇక వీడు ఎప్పటికైనా మోసం చేస్తాడు అని చెప్పేసి ఇక ఆమె తెగించి బయటకు వచ్చేసి పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టింది. పోలీసు వాళ్ళు విచారణ జరిపారు, కేసు బుక్ చేసిరు, రిమాండ్కి పంపించారు. వీని మీద పెట్టిన సెక్షన్లు ఏంటంటే 69, 79, 352, 351/4 బిఎన్ఎస్ చట్టంలో ఈ ఒక్కటి చాలు. బిఎన్ఎస్ 69 ఏం చెప్తుందంటే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి లోబర్చుకొని ఇక మోసం చేసినందుకు కానీ ఏమవుతుంది, 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది ఖచ్చితంగా. ఫైన్ కూడా పడవచ్చు ఈ 69 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం. ఇంకొక సెక్షన్ ఏమేసిర్రు 79 ఏం చెప్తుంది, ఇక ఈమె ఒక మహిళ గోప్యత మీద దాడి చేయడము, గతంలో ఆంధ్రాలో ఒక ఆయన ఏదో ఆయన AK-47 అట్లా చూపించడం కొన్ని ఇట్లాంటివి చేయడం వాటిది ఇక ఆ సెక్షన్ కూడా అది కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 352, 351 ఏంటంటే ఇక ఈయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశామని బెదిరియడం. ఎట్లా అంటే ఇక నువ్వు కనుక బయట చెప్తే ఇక చంపేస్తామను ఏదో రకంగా బెదిరియడం, అట్లాంటి వాటికి ఈ సెక్షన్. మెయిన్ సెక్షన్ ఏంటంటే 69 పడదంటే ఇంకా అది నాన్ బెయిలబుల్ కాబట్టి రిమాండ్కి పంపిర్రు. శంకరిగా ఏందిరా శంకరి జర్నలిస్ట్ అని చెప్పుకుంటావు, ఇదారా నువ్వు చేసింది? మళ్ళా వీడు మాట్లాడేటప్పుడు అక్రమ అరెస్టులతో మమ్మల్ని అంచివేయలేరట, నువ్వు పెద్ద పీకి స్వాతంత్ర సమరయోధినివి, నువ్వు మాట్లాడుతున్నావు శంకర్గా, ఏందిరా ఇది? అందుకని మీ బాస్ స్పందించాలి. కేటీఆర్ గారు ఇట్లాంటి వాటి మీద స్పందించండి, ప్రజలకు అవగాహన కల్పియండి. ఇట్లాంటి రాక్షసులు ఉన్నారు సమాజంలో అని దీని మీద స్పందించాడు. ఏవేవో పనికిరాని వాటి మీద స్పందిస్తుంటాడు పబ్బం గడుపుకోవడానికి. ఇట్లాంటి వాటి మీద స్పందించాలి.